హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఏంటి, ఆంపియర్స్ లాలో వచ్చేటువంటి డిస్కంటిన్యూటీ ఏంటి, అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటే ఏంటి అంతవరకు మనం లాస్ట్ క్లాస్లో స్టడీ చేయడం జరిగింది. డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటే ఏంటమ్మా, whenever there is a change in electric flux, some current is induced there which would be known as displacement current. This displacement current will also produces a magnetic field which would be equal to the magnetic field produced by the conduction current. ఎప్పుడైనా సరే ఒక రీజియన్లో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది మారుతూ ఉన్నట్లయితే అక్కడ ఒక కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఆ ఇండ్యూస్ అయినటువంటి కరెంట్ని మనం ఏమని పిలుస్తాం, డిస్ప్లేస్మెంట్ కరెంట్ అని పిలుస్తాము. ఆ వచ్చేటువంటి డిస్ప్లేస్మెంట్ కరెంట్ కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ వచ్చినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దేనికి సమానం అవుతుంది, కండక్షన్ కరెంట్ వల్ల ఎంతైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుందో దానికి సమానం అవుతుంది. అది డిస్ప్లేస్మెంట్ కరెంటు. ఇంకొకటి కూడా ఏం చెప్పుకున్నాం, కండక్షన్ కరెంటు డిస్ప్లేస్మెంట్ కరెంటు రెండూ కూడా సమానంగా ఉంటాయి. ఐసి ఈక్వల్ టు ఐడి అని చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. సరే, ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఏం చేద్దాము అంటే ఆంపియర్స్ లాలో డిస్కంటిన్యూటీ అనేది ఉంది అని చెప్పుకున్నాం. అయితే ఆ డిస్కంటిన్యూటీని ఏ విధంగా రెక్టిఫై చేయొచ్చు అంటే ఆంపియర్స్ ఈక్వేషన్ని కంటిన్యూస్ ఈక్వేషన్ కింద ఏ విధంగా మోడిఫై చేశాము అనేది మనం చూద్దాం. సరే, ఇప్పుడు దానికంటే ముందు మనం కొన్ని ఫార్ములాలు అవసరమైతే దానికి అవి గుర్తు తెచ్చుకుందాం ఒకసారి. మీకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో స్టోక్స్ థీరం అని ఉంది. ఫ్రమ్ స్టోక్స్ థీరం, స్టోక్స్ థీరం నుంచి ఏం రాసుకోవచ్చు, లైన్ ఇంటిగ్రల్ ఏ బార్ డాట్ డిఎల్ బార్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ కర్ల్ ఏ బార్ ఇంటూ డిఎస్ బార్ డాట్ డిఎస్ బార్. ఓకే, ఇది స్టోక్స్ థీరం. అదేవిధంగా ఫ్రమ్ గాస్ డైవర్జెన్స్ థీరం, గాస్ డైవర్జెన్స్ థీరం, గాస్ డైవర్జెన్స్ థీరం నుంచి ఏం రాసుకోవచ్చు, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఏ బార్ డాట్ డిఎస్ బార్ ఇజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్ డైవ్ ఏ బార్ ఇంటూ డివి అని రాసుకోవచ్చు. అదేవిధంగా కరెంట్ డెన్సిటీకి కరెంట్కి రిలేషన్, కరెంట్ ఐ బై ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డెన్సిటీ, కరెంట్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డెన్సిటీ అని రాసుకుంటాం. దీని నుంచి కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ జే బార్ డాట్ డిఎస్ బార్ అని రాసుకున్నాం. ఇది ఎప్పుడు రాస్తామంటే నాన్ యూనిఫామ్ అయితే, నథింగ్ బట్ కరెంట్ డెన్సిటీ అనేది యూనిఫామ్గా లేదనుకోండి, మారుతూ ఉందనుకోండి, అలాంటి సందర్భంలో ఇంటిగ్రేషన్ వాడతాం. మనం ఇక్కడ తీసుకునేది కూడా ఇదే, ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ జే బార్ డాట్ డిఎస్ బార్ అనేది తీసుకుంటాం. ఇంకొకటి మనకి ఏం కావాలి అంటే కంటిన్యూటీ ఈక్వేషన్ కావాలి. కంటిన్యూటీ ఈక్వేషన్ ఏంటి, ఓకే, మనందరికీ కరెంట్కి ఫార్ములా తెలుసు. కరెంట్కి ఫార్ములా ఏంటి, I ఈక్వల్ టు మా dq బై dt, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్. ఇప్పుడు కరెంట్ చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం, పాజిటివ్ ఛార్జ్ యొక్క మోషన్నే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇందులో సాలిడ్స్ కండక్టర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఒక రాడ్ అనుకోండి. ఈ రాడ్కి మనం ఒక బ్యాటరీని కనెక్ట్ చేస్తే ఇందులో కరెంట్ అనేది వెళుతుంది. ఐ అనేటువంటి డైరెక్షన్ ఇండికేట్ చేస్తాం. ఐ అనేటువంటి డైరెక్షన్ ఎప్పుడు కూడా ఏ డైరెక్షన్లో ఇండికేట్ చేస్తాం, పాజిటివ్ ఛార్జ్ అనేది ఏ డైరెక్షన్లో అయితే వెళుతుందో ఆ డైరెక్షనే మనం కరెంట్ డైరెక్షన్ కింద తీసుకుంటాం. ఇప్పుడు మనకి పాజిటివ్ ఛార్జ్ అనేది రైట్ సైడ్ పోతుంది అంటే నెగిటివ్ ఛార్జ్ అనేది లెఫ్ట్ సైడ్ వెళ్తున్నట్టు, అంటే ఇక్కడ మనం నెగిటివ్, ఇక్కడ ఎలక్ట్రాన్ల వల్ల మాత్రమే కాబట్టి కరెంట్ వెళ్ళేది. ఐ ఈక్వల్ టు మైనస్ డిక్యూ బై డిటి అని రాసుకుందాం. ఐ అంటే ఏంటి, కరెంట్కి ఫార్ములా ఏం రాస్తాం, ఇంటిగ్రల్ జే బార్ డాట్ డిఎస్ బార్ అని రాసుకున్నాం. ఆ ఫార్ములాని ఇక్కడ యూస్ చేద్దాం, ఇంటిగ్రల్ జే బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ టు మైనస్ డిక్యూ బై డిటి. ఓకే, ఇది ఫార్ములా. అయితే ఇప్పుడు దీన్ని ఏ విధంగా మార్చాలి మనం అనేది చూద్దాం. ఇక్కడ ఇది ఏముంది, సర్ఫేస్ ఇంటిగ్రేషన్లో ఉంది. ఇది డిఎస్ బార్ ఉంది కాబట్టి సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఈ రెండింటిలో మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. గాస్ డైవర్జెన్స్ థీరం ప్రకారం ఇక్కడ ఏ బార్ ఇంటూ డిఎస్ బార్ ఇస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్ డైవర్జెన్స్ ఆఫ్ ఏ బార్ ఇంటూ డివి. మనకి ఈ రెండు ఈక్వేషన్లు కంపేర్ చేసినట్లయితే ఇదిగోండి, ఇక్కడ జే బార్ డాట్ డిఎస్ బార్ అని ఉంది, ఇక్కడ ఏ బార్ డాట్ డిఎస్ బార్ అని ఉంది. అంటే ఏ ప్లేస్లో జేని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సరిపోతుంది కదా. అంటే ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, ఫ్రమ్ గాస్ డైవర్జెన్స్ థీరం సర్ఫేస్ ఇంటిగ్రల్ జే బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్ డైవర్జెన్స్ ఆఫ్ జే బార్ ఇంటూ డివి, ఇది రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఎల్హెచ్ఎస్.
మరి ఆర్హెచ్ఎస్ని కూడా మాడిఫై చేయాలి. ఆర్హెచ్ఎస్ని ఏ విధంగా మాడిఫై చేయాలి చూద్దాం. ఇక్కడ క్యూ అంటే ఏంటి? టోటల్ ఛార్జ్. ఇక్కడ మొత్తం ఎంత ఛార్జ్ ఉంది అనేది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి దానికి వాల్యూమ్ అనేది ఉంటుంది కదా, అంటే వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీని యూజ్ చేయాలి. వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ రో ఈక్వల్ టు ఏం రాస్తాం? టోటల్ ఛార్జ్ బై వాల్యూమ్. దాని టోటల్ ఛార్జ్ బై వాల్యూమ్ అని రాసుకుంటాం. టోటల్ ఛార్జ్ ఎంత? క్యూ. వాల్యూమ్ ఎంత? వి. అయితే ఒకవేళ మనకి ఇక్కడ నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఉందనుకోండి, అప్పుడు మనం ఛార్జ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు మాల్ సింపుల్గా రాస్తే రో ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వి. ఇది జనరల్గా ఎప్పుడు యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అయితే. అదే నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ ఏమని రాసుకోవాలి? క్యూ ఈక్వల్ టు ఇంటిగ్రల్ రో ఇంటూ డివి అని రాస్తాం. ఇది నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అయితే. అంటే ఛార్జ్ మనం తీసుకున్నటువంటి సర్ఫేస్ కనుక నాన్ యూనిఫామ్గా ఉందనుకోండి, అప్పుడు క్యూ ఈక్వల్ ఏం రాయాలి? ఇంటిగ్రల్ రో ఇంటూ డివి అని రాసుకోవాలి. అంటే ఇక్కడ ఈ క్యూ ప్లేస్లో మనం ఏం చేయాలి? ఇంటిగ్రల్ రో ఇంటూ డివి అని రాసుకుంటాము. అంటే అప్పుడు ఏమవుతుంది? డిక్యూ బై డిటి ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ రో ఇంటూ డివి. డి బై డిటి ఆఫ్ రో ఇంటూ డివి అవుతుంది. ఈ డెరివేటివ్ని కూడా లోపల తీసుకెళ్తే ఇంటిగ్రల్ డో రో బై డో టీ ఇంటూ డివి అవుతుంది. ఇది డిక్యూ బై డిటి. ఎల్హెచ్ఎస్ వచ్చింది, ఆర్హెచ్ఎస్ వచ్చింది. ఈ రెండు వాల్యూస్ తీసుకోండి. ఇదిగోండి ఈ రెండు వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, దీని ఈక్వేషన్ 2 అనుకోండి, దీని ఈక్వేషన్ 3 అనుకోండి. ఈ ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 3ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. ఎల్హెచ్ఎస్ ప్లేస్ ఏం రాయాలి? వాల్యూమ్ ఇంటిగ్రల్ డైవర్జెన్స్ ఆఫ్ జే బార్ ఇంటూ డివి ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ప్లేస్ ఏం రాయాలి? మైనస్ వాల్యూమ్ ఇంటిగ్రల్ డో రో బై డో టీ ఇంటూ డివి రాయాలి. రెండు వైపులా కూడా మనకి ఏముంటుంది? వాల్యూమ్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. కాబట్టి ఈ ఈక్వేషన్ని రీఅరేంజ్ చేసినట్లయితే డైవర్జెన్స్ ఆఫ్ జే బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో రో బై డో టీ అని రాసుకోవచ్చు. ఈ ఈక్వేషన్ని మనం ఈ విధంగా మాడిఫై చేస్తాం. డెల్ డాట్ జే బార్ ఈక్వల్ టు మైనస్ డో రో బై డో టీ. దీన్ని ఏమని పిలుస్తారు? ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ అని పిలుస్తారు. ఏమంటారు? ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ. డెల్ డాట్ జే బార్ ప్లస్ డో రో బై డో టీ ఈక్వల్ టు 0. ఓకే, ఇది కూడా మనకు అవసరం కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. దీంతో పని లేదమ్మా, ఇది అయిపోయింది కదా, లేకపోతే అలానే ఉంచండి. ఏమైంది? కంటిన్యూటీ ఈక్వేషన్ ఏమని రాయాలి? కంటిన్యూటీ ఈక్వేషన్ డెల్ డాట్ జే బార్ ప్లస్ డో రో బై డో టీ ఈక్వల్ టు 0. ఓకే, అది ఓకే. ఇక్కడ రో అంటే ఏంటమ్మా? వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అని అర్థం. జే అంటే ఏంటి? కరెంట్ డెన్సిటీ. అమ్మ డైవర్జెన్స్ని డెల్ డాట్ అని రాస్తాం, కర్ల్ అయితే డెల్ క్రాస్ అని రాసుకుంటాం. ఓకే, ఇది ఫార్ములా కంటిన్యూటీ ఈక్వేషన్. సో నెక్స్ట్ సరే, ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్కి ఫార్ములా కనుక్కొని దాని ప్రకారం మనం ఏం చేద్దాం? ఆంపియర్స్ లాని కంటిన్యూస్ ఈక్వేషన్ కింద మార్చుకుందాం. ఓకే, ఫస్ట్ మనకి ఆంపియర్స్ లా ఏంటమ్మా? ఆంపియర్స్ లా లైన్ ఇంటిగ్రల్ ఏ బార్ డాట్ డిఎల్ బార్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఇజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ ఐ. ఇదే కదా ఫార్ములా ఆంపియర్స్ లా. దీన్ని నేను ఏ విధంగా రెక్టిఫై చేస్తున్నానో చూడండి. ఈ ఎల్హెచ్ఎస్ చూసినట్లయితే మీకు ఏ విధంగా ఉంది? క్లోజ్డ్ ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎల్ బార్ అని ఉంది. అక్కడ స్టోక్స్ స్థిరం గమనించండి. స్టోక్స్ స్థిరంలో ఎల్హెచ్ఎస్ ఎంత ఉంది? క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఏ బార్ డాట్ డిఎల్ బార్ అని ఉంది. అంటే స్టోక్స్ స్థిరంలో ఎల్హెచ్ఎస్, ఆంపియర్స్ లాలో ఎల్హెచ్ఎస్ రెండు కూడా చూడటానికి ఏ విధంగా ఉన్నాయి? ఒకే విధంగా ఉన్నాయి. అంటే అక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది? బి ఉంది. కాబట్టి మనం స్టోక్స్ థీరం ప్రకారం ఈ ఈక్వేషన్ని ఏ విధంగా మార్చుకోవచ్చు? ఫ్రమ్ స్టోక్స్ థీరం నుంచి లైన్ ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏమని రాసుకుందామమ్మా? సర్ఫేస్ ఇంటిగ్రల్ కర్ల్ బి బార్ డాట్ డిఎస్ బార్ కింద రాసుకుందాం. ఓకే, ఇది స్టోక్స్ థీరం ప్రకారం ఎల్హెచ్ఎస్ మార్చా. అదేవిధంగా మ్యూ నాట్ అయ్యి ఉంది కదా,
ఈ మ్యూ నాట్ ఐని ఏమని రాసుకోవచ్చు అక్కడ చూడండి. ఐ ఈక్వల్ టు ఏమని వచ్చింది, సర్ఫేస్ ఇంటిగ్రల్ జే బార్ డాట్ డిఎస్ బార్ అని వచ్చింది కదా. అంటే ఆ ఐ వాల్యూని ఈ స్టోక్స్ థియరమ్ నుంచి వచ్చినటువంటి ఈక్వేషన్ని రెండింటినీ తీసుకెళ్ళి ఈ పైన ఉన్నటువంటి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. లేకపోతే ఇక్కడ రాస్తాను, ఇది 1 అనుకోండి. ఐ ఇంటిగ్రల్ జే బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ టు ఐ. ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. ఈ 2, 3 తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూటింగ్ 2 and 3 ఇన్ ఈక్వేషన్ 1 ఏమొస్తుందమ్మా, సర్ఫేస్ ఇంటిగ్రల్ కర్ల్ బీ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ సర్ఫేస్ ఇంటిగ్రల్ మ్యూ నాట్ ఇంటూ సర్ఫేస్ ఇంటిగ్రల్ జే బార్ డాట్ డిఎస్ బార్. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్ని మనం గమనించినట్లయితే ఎల్హెచ్ఎస్లో సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఉంది, ఆర్హెచ్ఎస్లో సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఉంది. దీన్ని కనుక మనం రీఅరేంజ్ చేసుకున్నట్లయితే కర్ల్ బీ బార్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ జే బార్ అని రాసుకోవచ్చు. కర్ల్ బీ బార్ ఈజ్ ఈక్వల్ అని రాయొచ్చు, మ్యూ నాట్ ఇంటూ జే బార్ అని రాయొచ్చు. కర్ల్ ఏ బార్ అంటే అర్థం ఏంటి, డెల్ క్రాస్ ఏ బార్ అని అర్థం. అదేవిధంగా కర్ల్ బీ బార్ అంటే ఏం రాసుకోవచ్చు, డెల్ క్రాస్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ జే బార్. ఇది యాంపియర్స్ లాని క్రాస్ ప్రొడక్ట్లో రాశా. డెల్ క్రాస్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ జే. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కర్ల్కి డైవర్జెన్స్ తీసుకుందాం. డైవర్జెన్స్ ఆఫ్ ఏ కర్ల్, ఇదిగోండి, డైవర్జెన్స్ ఆఫ్ కర్ల్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫార్ములా, డైవర్జెన్స్ ఆఫ్ కర్ల్ ఏ బార్ ఈక్వల్ టు 0. సార్ డైవర్జెన్స్ ఆఫ్ కర్ల్ ఏ బార్ 0 ఎలా అయింది అని మీకు డౌట్ రావచ్చు. డైవర్జెన్స్ ఆఫ్ కర్ల్ ఏ బార్ అంటే ఏం రాసుకోవచ్చు, డెల్ డాట్ డెల్ క్రాస్ ఏ ఈక్వల్ టు 0 అని అర్థం. ఇదిగోండి, డైవర్జెన్స్ అంటే డెల్ డాట్, కర్ల్ అంటే డెల్ క్రాస్, కాబట్టి డెల్ డాట్ డెల్ క్రాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మీకు కావాలంటే మీకు వస్తుందా రాదా అనుకుంటే ఈ ఫార్ములా ప్రకారం సాల్వ్ చేసుకోవచ్చు. డెల్ అంటే డో బై డో ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ డో బై డో వై జే క్యాప్ ప్లస్ డో బై డో జెడ్ కే క్యాప్. ఇది డెల్. ఏ అంటే ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్. ఈ 2 ఫార్ములాల ముందు డెల్ క్రాస్ ఏ చేయండి. డెల్ క్రాస్ ఏ చేస్తే ఒక వెక్టార్ వస్తుంది. ఆ వచ్చినటువంటి వెక్టార్ని సి బార్ అనుకోండి. ఈ సి బార్ని డెల్టాతో ప్రొడక్ట్ చేయండి. డెల్ డాట్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఓకే, అంటే ఏం లేదు, ఇక్కడ డెల్ వాల్యూ ఇది, ఏ వాల్యూ ఇది, ఈ రెండింటిని క్రాస్ ప్రొడక్ట్ చేస్తే సి వచ్చింది. ఈ సి తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు డెల్ డాట్ సి చేస్తే 0 వచ్చింది. సార్ ఇంత అవసరం లేదు, అసలు మనం ఇదంతా చేయాల్సిన పని కూడా లేదు, ఈజీగా చెప్పొచ్చు 0 అని. ఎలా అంటే మీ అందరికీ క్రాస్ ప్రొడక్ట్ యొక్క డెఫినేషన్ గుర్తుందా? క్రాస్ ప్రొడక్ట్, 2 వెక్టార్లని క్రాస్ ప్రొడక్ట్ చేసినట్లయితే ఏమొస్తుంది, ద రిజల్టెంట్ ఆఫ్ ఏ క్రాస్ ప్రొడక్ట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది 2 వెక్టార్స్. మనం తీసుకున్నటువంటి 2 వెక్టార్స్ యొక్క క్రాస్ ప్రొడక్ట్ అనేది మనం ఏ వెక్టార్స్ అయితే తీసుకున్నామో దానికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఏ బారు, ఇది బి బార్, 2 వెక్టార్స్ తీసుకున్నా. నాకు బి క్రాస్ ఏ ఈక్వల్ టు సి అనుకున్నాం. బి బార్ క్రాస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ ఎంత, సి బార్. ఇదిగోండి, ఇది బి, ఇది ఏ. బి క్రాస్ ఏ సి అంటే ఈ రెండింటినీ కనుక క్రాస్ ప్రొడక్ట్ చేస్తే వచ్చేటువంటి వెక్టార్ ఏంటిది, సి బార్. ఈ వచ్చే సి బారు పై వైపు ఉంటుంది, ఇలా ఉంటుంది. ఏ విధంగా చెప్పచ్చు, రైట్ హ్యాండ్ స్క్రూ రూల్ లేకపోతే రైట్ హ్యాండ్ పామ్ రూల్, దేని ద్వారా సరే. ఇదిగోండి, ఫస్ట్ వెక్టార్ ఎటైతే ఉందో ఆ డైరెక్షన్లో మన రైట్ హ్యాండ్ ప్లేస్ చేసి సెకండ్ వెక్టార్ గుండా ఫోల్డ్ చేసినట్లయితే థంబ్ అనేది ఏం తెలియజేస్తుంది, రిజల్టెంట్ యొక్క డైరెక్షన్ తెలియజేస్తుంది. అంటే బి క్రాస్ ఏజ్ కూడా పై వైపు ఉంటుంది సి బార్ అనేది. ఈ సి బార్ అనేది ఏ బార్కి 90 డిగ్రీస్తో ఉంటుంది, బి బార్కి కూడా 90 డిగ్రీస్తోనే ఉంటుంది. ఇప్పుడు ఇదే ఫార్ములాని ఇక్కడ చూసుకోండి, డెల్ డాట్ డెల్ క్రాస్ ఏ అన్నాం. ఎంత అన్నాం, డెల్ డాట్ డెల్ క్రాస్ ఏ. డెల్ క్రాస్ ఏ చేస్తే ఎంత వస్తుందని చెప్పా, సి అని వస్తుందని చెప్పా. అంటే ఇప్పుడు ఇదిగోండి, ఈ బి తీసేసి డెల్ పెట్టండి, ఇక్కడ డెల్ క్రాస్ ఏ సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఈ సిని డెల్ని డాట్ ప్రొడక్ట్ తీసుకోవాలి. ఇదిగోండి, సి బార్, ఇది డెల్ బార్, ఈ రెండింటికి డాట్ ప్రొడక్ట్ తీసుకుంటే డాట్ ప్రొడక్ట్ ఫార్ములా ఏంటి, ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబి కాస్ థీటా.
ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ ఎంత ఏబీ కాస్ థీటా. ఇప్పుడు ఫస్ట్ వెక్టార్ ప్లేస్లో ఏముంది డెల్ ఉంది, సెకండ్ వెక్టార్ ప్లేస్లో ఏముంది సి ఉంది. డెల్ డాట్ సి చేయాలి, డెల్ ఇటు ఉంది సి ఇటు ఉంది, రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత 90 కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం కాస్ 90 రాస్తాం. కాస్ 90 ఎంత అవుతుంది 0 అవుతుంది కాబట్టి డెల్ డాట్ సి ఎంత 0. ఓకే ఇది అంటే డెల్ డాట్ డెల్ క్రాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే డైవర్జెన్స్ ఆఫ్ కర్ల్ ఆఫ్ ఏ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది మీకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వస్తుంది. మీరు ఇప్పుడు మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏది డెఫినేషన్ ప్రకారం ఏదైనా క్రాస్ ప్రొడక్ట్ చేస్తే వచ్చేటువంటి రిజల్టెంట్ అనేది ఏ వెక్టార్స్ యొక్క క్రాస్ ప్రొడక్ట్ అయితే కనుక్కున్నామో ఆ వెక్టార్స్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. దాని ప్రకారం ఇదిగోండి డెల్ ఏ అనుకోండి, డెల్ క్రాస్ ఏ పైకి ఉంది అనుకుందాం సి బార్. ఈ సి బార్ని ఏం చేయాలి మళ్ళీ డెల్తో డాట్ ప్రొడక్ట్ చేయాలి. ఇది సి ఇది డెల్, రెండింటికి డాట్ ప్రొడక్ట్ చేసేటప్పుడు ఫార్ములా ఏంటి ఏబీ కాస్ థీటా. థీటా వాల్యూ ఎంత ఇక్కడ సికి డెల్టాకి మధ్యలో ఎంత యాంగిల్ ఉంటుంది 90 degrees ఉంటుంది కాబట్టి అక్కడ కాస్ 90 సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది. అంటే డెల్ డాట్ డెల్ క్రాస్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత 0. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఇదే ఫార్ములాని ఆంపియర్స్ లాగా అప్లై చేసుకుందాం. ఆంపియర్స్ లా ఏంటి డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ జే బార్ కదా. దీని ప్రకారం నేనేం రాస్తున్నాను డెల్ డాట్ డెల్ క్రాస్ ఏ ఈక్వల్ టు 0. ఇక్కడ డెల్ క్రాస్ ఏ ప్లేస్లో డెల్ క్రాస్ బి తీసుకుంటున్నా. డెల్ డాట్ డెల్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు 0. డెల్ క్రాస్ బి ఎంత వచ్చింది మ్యూ నాట్ జే వచ్చింది. దీని ఈక్వేషన్ ఏమనుకుందాం 4 ఫ్రమ్ 4 డెల్ డాట్ మ్యూ నాట్ జే బార్ ఈక్వల్ టు 0. డాట్ ప్రొడక్ట్ అనేది డిస్ట్రిబ్యూట్ కాబట్టి మ్యూ నాట్ బయట రాస్తే మ్యూ నాట్ ఇంటూ డెల్ డాట్ జే బార్ ఈక్వల్ ఎంత అవుతుంది 0 అవుతుంది. దీని నుంచి డెల్ డాట్ జే ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చా. డెల్ డాట్ జే బార్ ఈజ్ ఈక్వల్ 0 అంటే ఆంపియర్స్ లా ప్రకారం మనకేమొచ్చింది డెల్ డాట్ జే ఈజ్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. కానీ ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ప్రకారం కంటిన్యూటీ ఈక్వేషన్ ప్రకారం డెల్ డాట్ జే ఈజ్ ఈక్వల్ ఎంత అవ్వాలి మైనస్ డోరో బై డోటీ అవ్వాలి. అంటే ఇప్పుడు ఆంపియర్స్ లా అనేది కంటిన్యూస్ అంటే కరెక్ట్గా ఉందా లేకపోతే తప్పుగా ఉందా ఇట్ ఇస్ రాంగ్. ఎందుకని డెల్ డాట్ జే ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. కానీ ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ప్రకారం ఏం రావాలి డెల్ డాట్ జే ఈజ్ ఈక్వల్ టు మైనస్ డోరో బై డోటీ రావాలి. అంటే ఈక్వేషన్లో మనకి ఇక్కడ జే ప్లేస్లో జే కాకుండా ఇంకొక వాల్యూ ఏదో ఒకటి రాయాలి. అంటే నథింగ్ బట్ డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ జే మాత్రమే కాకుండా పక్కన ఇంకొక టర్మ్ ఏదో ఒకటి ఉండాలి. అలా ఉంటేనే అప్పుడు ఇదేమవుతుంది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. సరే అలా ఉండాలి అంటే ఆ పక్కన ఏ టర్మ్ ఉండాలి అంటే ఆ టర్మ్ నేను కనుక్కుంటే సరిపోద్ది. ఆ టర్మ్ ఏమవుతుంది డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ అవుతుంది. సరే ఏ విధంగా కనుక్కోవాలో చూడండి. మీకు గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ గుర్తుందా ఫ్రమ్ గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ గాస్ లా గుర్తులేదా. సరే గాస్ లా చెప్తాను ఏంటిది గాస్ లా the total flux over a closed surface is equal to the 1 by epsilon naught times of the charge enclosed in the surface. మనం ఏదైనా ఒక సర్ఫేస్ తీసుకున్నట్లయితే ఆ సర్ఫేస్ లోపల ఉండేటువంటి మొత్తం ఫ్లక్స్ కూడా ఎంతకు సమానం అవుతుంది ఆ సర్ఫేస్ లోపల ఉండేటువంటి ఛార్జ్ని 1 by epsilon naught తో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూకి సమానంగా ఉంటుంది. phi ఈక్వల్ టు q by epsilon naught అని రాసుకుంటాము. ఓకే phi అంటే ఏంటి ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్కి మనం ఫార్ములా ఏం రాసుకోవచ్చు ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ అని రాసుకోవచ్చు. ఈ ఎప్సిలాన్ నాట్ ఇది తీసుకొచ్చాను అనుకోండి ఇంటిగ్రల్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఎప్సిలాన్ నాట్ ఈ బార్ ఎప్సిలాన్ నాట్ అనేది కాన్స్టెంట్ కాబట్టి దాని ఇంటిగ్రేషన్ బయట రాసినా లోపల రాసినా ఎటువంటి మార్పు కూడా ఉండదు. ఎప్సిలాన్ నాట్ ఈ బార్ అంటే ఫార్ములా ఏంటి మనకి డి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈ. కాబట్టి ఇక్కడ ఎప్సిలాన్ నాట్ ఈ బార్ ప్లేస్లో డి బార్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. డి బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ సారీ ఎప్సిలాన్ నాట్ పోయిందిగా ఇంకెక్కడ ఉండదు క్యూ మిగిలిపోతుంది. క్యూ అంటే ఏంటి టోటల్ ఛార్జ్. ఆ టోటల్ ఛార్జ్ని ఈ ఫార్ములా ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు ఇంటిగ్రల్ రో ఇంటూ డివి అని రాసుకోవచ్చు. ఎల్హెచ్ఎస్ చూడటానికి ఏ విధంగా ఉంది సర్ఫేస్ ఇంటిగ్రేషన్ రూపంలో ఉంది. ఇక్కడ సర్ఫేస్ ఇంటిగ్రేషన్ని గాస్ డైవర్జెన్స్ థీరం ప్రకారం సర్ఫేస్ ఇంటిగ్రల్ ఏ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ వి ఇంటూ నథింగ్ బట్ వాల్యూమ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డైవర్జెన్స్ ఆఫ్ ఏ బార్ అని రాసుకోవచ్చు. ఇక్కడ ఇది సర్ఫేస్ ఇంటిగ్రేషన్ రూపంలో ఉంది కాబట్టి గాస్ డైవర్జెన్స్ థీరం ప్రకారం దీన్ని ఏం చేస్తున్నాను నేను వాల్యూమ్ ఇంటిగ్రేషన్లోకి మారుస్తున్నాను. ఫ్రమ్ గాస్ డైవర్జెన్స్ థీరం
గాస్ డైవర్జెన్స్ థియరం ప్రకారం ఏం రాసుకోవచ్చు, వాల్యూమ్ ఇంటిగ్రల్ డైవర్జెన్స్ ఆఫ్ d బార్ డాట్ ds బార్ ఇజ్ ఈక్వల్ టు రో dv అవుతుంది. గాస్ డైవర్జెన్స్ థియరం కదా, గాస్ డైవర్జెన్స్ థియరం ఏంటి, డైవర్జెన్స్ ఆఫ్ a బార్ ఇంటూ dv. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి మనం, డైవర్జెన్స్ ఆఫ్ d బార్ ఇంటూ dv రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్లో LHSలో వాల్యూమ్ ఇంటిగ్రేషన్ ఉంది, RHSలో వాల్యూమ్ ఇంటిగ్రేషన్ ఉంది. కాబట్టి దీన్ని రీఅరేంజ్ చేసినట్లయితే డైవర్జెన్స్ ఆఫ్ d బార్ ఈజ్ ఈక్వల్ టు రో అని వస్తుంది. ఓకే, ఈ ఈక్వేషన్ మనం యూస్ చేయాలి. ఇదంతా మనకేం అవసరం ఉండదు, కాకపోతే అది ఏ విధంగా వచ్చింది అనేది మీకు తెలియడం కోసం మాత్రమే చెప్పాను. డైవర్జెన్స్ ఆఫ్ d బార్ ఈజ్ ఈక్వల్ టు రో అంటే ఏం రాయొచ్చు, డెల్ డాట్ d బార్ ఈక్వల్ టు రో. డెల్ డాట్ d బార్ ఎంతకు సమానం, రోకి సమానం అవుతుంది. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ ది అబౌవ్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు t. మాది పార్షియల్ డిఫరెన్షియేషన్ అమ్మ, డిఫరెన్షియేషన్ కూడా కదా, పార్షియల్ డిఫరెన్షియేషన్. మీకు తేడా తెలుసు కదా, డిఫరెన్షియేషన్కి పార్షియల్ డిఫరెన్షియేషన్కి. సింపుల్గా డిఫరెన్స్ ఎలా చెప్పుకోవచ్చు, డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు దేంతో అయితే చేస్తామో అది మాత్రమే కాకుండా మిగిలిన వేరేటువంటి టర్మ్స్ కూడా వేరియబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పార్షియల్ డెరివేటివ్ చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఏదైతే చేస్తున్నామో కేవలం అది మాత్రమే వేరియబుల్, వేరేది వేరియబుల్ అవ్వదు. ఓకే, సరే ఇప్పుడు పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే డో బై డో టీ ఆఫ్ డెల్ డాట్ d బార్ ఈక్వల్ టు డో బై డో టీ ఆఫ్ రో అవుతుంది. ఓకే, ఇప్పుడు డో బై డో టీ ఆఫ్ డెల్ డాట్ d బార్ ఏ విధంగా ఉంది, ఇది మనకు చూడటానికి డో బై డో ఎక్స్ ఆఫ్ యూవీ ఫామ్లో ఉంది. డో బై డో ఎక్స్ ఆఫ్ యూవీ అంటే ఏం రాస్తాం, యూ ఇంటూ డో వి బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో ఎక్స్ ఇంటూ వి. ఇక్కడ డాట్ ప్రొడక్ట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూ బార్ డాట్ వి బార్ అన్నాం అనుకోండి, ఇది యూ బార్ వి బార్. అంటే మనకి డిఫరెన్షియేషన్ మామూలుగా జనరల్గా డిఫరెన్షియేషన్లో యూవీ ఫామ్లో ఎలా అయితే అప్లై చేస్తామో వెక్టార్స్ యొక్క డాట్ ప్రొడక్ట్ ఉన్నప్పుడు కూడా డిఫరెన్షియేషన్ని అదే విధంగా మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఏముంది, డో బై డో టీ ఆఫ్ డెల్ డాట్ d బార్ అని ఉంది. అంటే యూ ప్లేస్లోనేమో డెల్టా ఉంది, వి ప్లేస్లోనేమో d బార్ ఉంది. అమ్మ డెల్ అనేది కూడా వెక్టారే, ఎందుకని డెల్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇందాక రాస్తాను, డో బై డో ఎక్స్ ఇంటూ ఐ క్యాప్ ప్లస్ డో బై డో వై ఇంటూ జే క్యాప్ ప్లస్ డో బై డో జెడ్ ఇంటూ కే క్యాప్. ఓకే, ఇప్పుడు ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. తర్వాత సబ్స్టిట్యూట్ చేస్తాను ఎలానో చూడండి. డో బై డో టీ ఆఫ్ డెల్ డాట్ d బార్ అన్నాం, యూ ప్లేస్లో ఏం రాయాలి, డెల్ రాయాలి. కాబట్టి డెల్ ఇంటూ డో d బార్ బై డో టీ ప్లస్ తర్వాత యూ డాష్ అన్నాం, డో డెల్ బై డో టీ ఇంటూ d బార్. డో డెల్ బై డో టీ ఎంత వస్తుంది అంటే 0 వస్తుంది. ఎందుకని 0 వస్తుంది అంటే ఇంతవరకు చేద్దాం మనం. ఇప్పుడు డో బై డో టీ ఆఫ్ డెల్, డెల్ అంటే ఎంత, డో బై డో ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ డో బై డో వై జే క్యాప్ ప్లస్ డో బై డో జెడ్ కే క్యాప్. అంటే ఇక్కడ డో బై డో టీ ఇంటూ డో బై డో ఎక్స్ ఇంటూ ఐ క్యాప్ ప్లస్ డో బై డో వై ఇంటూ జే క్యాప్ ప్లస్ డో బై డో జెడ్ ఇంటూ కే క్యాప్. ఇందాకే చెప్పుకున్నాం, పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఏదైతే ఉంటుందో కేవలం అది మాత్రమే వేరియబుల్, మిగిలినవన్నీ కూడా కాన్స్టెంట్స్ అవుతాయి. ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు టైం చేస్తున్నాం. ఫస్ట్ టర్మ్లోనేమో ఎక్స్ ఉంటుంది, సెకండ్ టర్మ్లోనేమో వై ఉంటుంది, థర్డ్ టర్మ్లోనేమో జెడ్ ఉంటుంది. ఇవి మొత్తము కూడా విత్ రెస్పెక్ట్ టు టైం ఎలా ఉంటాయి, కాన్స్టెంట్గా ఉంటాయి. ఎందుకని, ఇది పార్షియల్ డిఫరెన్షియేషన్ కాబట్టి. ఇప్పుడు ఇది మొత్తం చేస్తే మనకి ఎంత వస్తుంది, డో బై డో టీ ఆఫ్ డో బై డో ఎక్స్ రాయాలి. ఇంతవరకు ఎంత, ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి మొత్తం ఏమవుతుంది, 0 అవుతుంది. ఫస్ట్ టర్మ్ చేసినా 0నే వస్తుంది, సెకండ్ టర్మ్ చేసినా 0నే వస్తుంది, థర్డ్ టర్మ్ చేసినా కూడా 0నే వస్తుంది. ఎందుకని వస్తుంది, ఇది పార్షియల్ డిఫరెన్షియేషన్ కాబట్టి అమ్మ. ఒకవేళ ఇది కనుక డిఫరెన్షియేషన్ అయినట్లయితే ఈక్వల్ టు 0 అవ్వదు. డో బై డో టీ ఆఫ్ డో బై డో ఎక్స్ ప్లస్ డో బై డో వై ప్లస్ డో బై డో జెడ్ ఇంటూ కే క్యాప్ అన్నాం. ఐ క్యాప్ అంటే ఇక్కడ ఎక్స్ అనేటువంటి టర్మ్స్ వస్తాయి. ఈ ఎక్స్ అనేటువంటి టర్మ్ని విత్ రెస్పెక్ట్ టు టైం చేసినప్పుడు 0 అవుతుంది. ఇక్కడ వై అనేటువంటి టర్మ్స్ ఉంటాయి, వై అనేటువంటి టర్మ్స్ని విత్ రెస్పెక్ట్ టు టీ చేసినప్పుడు 0నే అవుతుంది. ఇక్కడ జెడ్ అనేటువంటి టర్మ్స్ ఉంటాయి, జెడ్ అనేటువంటి టర్మ్స్ని విత్ రెస్పెక్ట్ టు టీ చేసినప్పుడు కూడా 0నే వస్తుంది. ఎందుకని, టీ మాత్రమే వేరియబుల్, మిగిలినవన్నీ కాన్స్టెంట్స్ కాబట్టి ఈ సెకండ్ టర్మ్ ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే ఇంకేం మిగిలింది, డెల్ డాట్ డో డి బార్ బై డో టీ మిగులుతుంది. అంటే ఇప్పుడు మనం ఈ డో బై డో టీ ఆఫ్ డెల్ డాట్ డి బార్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, డెల్ డాట్ డో డి బార్ బై డో టీ ఈక్వల్ టు డో రో బై డో టీ అని రాసుకోవచ్చు. ఓకే, ఇది ఇప్పుడు
ఈ రెండింటికి ఏం చేద్దామంటే బోత్ సైడ్స్ డెల్ డాట్ జేని యాడ్ చేద్దాం. డెల్ డాట్ జేని యాడ్ చేస్తున్నా. వాల్యూ అని మారుతుందా? రెండు వైపులా డెల్ డాట్ జేని యాడ్ చేస్తాను కదా, వాల్యూ ఏం చేంజ్ అవ్వదుగా. ఇప్పుడు చూడండి, డో రో బై డో టీ ప్లస్ డెల్ డాట్ జే ఎంతకు సమానం? ఎంతకు సమానం? ఇది 0కి సమానం. ఫ్రమ్ ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ప్రకారం డెల్ డాట్ జే ప్లస్ డో రో బై డో టీ ఎంతకు సమానం? 0కి సమానం. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు, డెల్ డాట్ జే బార్ ప్లస్ డెల్ డాట్ డో డి బార్ బై డో టీ ఈక్వల్ టు 0. దేని ప్రకారం? ఫ్రమ్ ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఈక్వేషన్ ప్రకారం ఇది రాయొచ్చు. డెల్ డాట్ జే బారు డెల్ డాట్ డి బార్, మనకి డాట్ ప్రొడక్ట్ అనేది డిస్ట్రిబ్యూటివ్ లానే ఒబే చేస్తుంది కాబట్టి ఈ మొత్తాన్ని మనం డెల్ డాట్ జే బార్ ప్లస్ డో డి బార్ బై డో టీ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు. అంటే మనకి డాట్ ప్రొడక్ట్ అనేది డిస్ట్రిబ్యూటివ్ లాని ఒబే చేస్తుంది కాబట్టి డెల్టాని బయట రాసి డెల్ డాట్ జే బార్ ప్లస్ డో డి బార్ బై డో టీ అని రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్ని ఇది, అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ ఇది, ఈ రెండింటిని మనం కంపేర్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది? జే ప్లేస్లో ఎంత ఉంది? జే ప్లస్ డో డి బై డో టీ, నథింగ్ బట్ వీ హ్యావ్ టు రీప్లేస్ ది జే విత్ జే ప్లస్ డో డి బై డో టీ. అంటే ఇక్కడ మనం ఈ జే అనేటువంటి వాల్యూని జే ప్లస్ డో డి బై డో టీతో కనుక రీప్లేస్ చేసినట్లయితే ఈ ఆంపియర్స్ లా అనేది ఏం చేస్తుంది? కంటిన్యూటీని ఒబే చేస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, డెల్ క్రాస్ బి ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ జే బార్ ప్లస్ డో డి బార్ బై డో టీ అని రాసుకోవచ్చు. ఓకే, అర్థమైంది ఏ విధంగా రాసామో? ఇక్కడ డెల్ డాట్ జే ఈక్వల్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. అయితే ఇక్కడ డెల్ డాట్ జే ప్లేస్లో ఎంత ఉంటే 0 వచ్చింది? జే ప్లస్ డో డి బై డో టీ ఉంటే 0 వచ్చింది. ఇప్పుడు దీని ప్రకారం అంటే ఈ కరెంట్ డెన్సిటీ ప్లేస్లో అంటే జే ప్లేస్లో జే ప్లస్ డో డి బై డో టీని కనుక మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అప్పుడు మనకి ఈక్వేషన్ అనేది ఏమవుతుంది? కంటిన్యూటీ వస్తుంది. అంటే ఈక్వేషన్కి డిస్కంటిన్యూస్ పోయి కంటిన్యూస్ వస్తుంది. కంటిన్యూస్ అంటే ఏంటి? డిస్కంటిన్యూస్ అంటే అన్ని సందర్భాల్లో మనం ఈక్వేషన్ని అప్లై చేయలేకపోవటం. కంటిన్యూస్ అంటే ఏ సందర్భంలో అయినా సరే మనం ఈక్వేషన్ని అప్లై చేసుకోగలిగినట్లయితే దాన్ని కంటిన్యూస్ ఈక్వేషన్ అంటాం. ఎప్పుడైతే మనం ఈ ఆంపియర్స్ లాలో జే ప్లేస్లో జే ప్లస్ డో డి బై డో టీని రీప్లేస్ చేస్తామో అప్పుడు ఆంపియర్స్ లా అనేది ఏమవుతుంది? కంటిన్యూస్ ఈక్వేషన్ కింద మారుతుంది. ఓకే, అంటే ఫైనల్గా ఏం రాసుకోవచ్చు? డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ప్లస్ జే బార్ ప్లస్ డో డి బార్ బై డో టీ. అమ్మ దీన్ని ఇలా కూడా రాయొచ్చమ్మా, డెల్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ జే బార్ ప్లస్ ఎప్సిలాన్ నాట్ డో ఈ బార్ బై డో టీ అని కూడా రాసుకోవచ్చు. ఎందుకని? డి వాల్యూ ఎంత? ఎప్సిలాన్ నాట్ ఈ, కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? మ్యూ నాట్ ఇంటూ జే బార్ ప్లస్ ఎప్సిలాన్ నాట్ డో ఈ బై డో టీ. ఇంతవరకు మనం ఏం రాయొచ్చమ్మా? ఈ టర్మ్ ఎప్సిలాన్ నాట్ డో ఈ బై డో టీ ఈక్వల్ టు ఏంటిది? డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ. ఫార్ములా ఏంటి? అది డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ. ఎప్సిలాన్ నాట్ డో ఈ బై డో టీ ఈజ్ ఈక్వల్ టు జేడి. కరెంట్ డెన్సిటీ ఫార్ములా ఏంటి? కరెంట్ బై ఏరియా. దాని ప్రకారం మనం ఇక్కడ జేడి ప్లేస్లో కనుక ఐ బై ఏ అని రాసుకున్నట్లయితే I by A is equal to epsilon naught dou E by dou T అవుతుంది. దీని నుంచి epsilon naught A into dou E by dou T is equal to ID అని రాసుకోవచ్చు. ఈ ఈక్వేషన్ ఎక్కడన్నా చూసినట్టుందా? లాస్ట్ క్లాస్లో డిస్ప్లేస్మెంట్ కరెంట్కి ఈక్వేషన్ కనుక్కున్నాం. ఆ ఫార్ములా ఇదే. అంటే ఇదైనా అంటే నథింగ్ బట్ అక్కడ ఆ ఫార్ములాని డైరెక్ట్గా రాయొచ్చు, లేదా ఈ విధంగా సాల్వ్ చేసి, అంటే మ్యాక్స్వెల్ అనేటువంటి సైంటిస్టు ఆ ఫార్ములాని వరకు చెప్పలేదు. అంటే ఇక్కడ లాస్ట్ క్లాస్లో మనం చెప్పినప్పుడు ఏం రాసాం? ఐడి ఈజ్ ఈక్వల్ టు డో డి బై డో టీ అని రాసుకున్నాం. అంటే ఆ ఫార్ములాని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ప్రకారం డిస్ప్లేస్మెంట్ కరెంట్కి ఫార్ములా ఏంటి? ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఏ ఇంటూ డో ఈ బై డో టీ. ఆంపియర్స్ లాని డిస్కంటిన్యూస్ ఈక్వేషన్ నుంచి కంటిన్యూస్ ఈక్వేషన్ కింద మార్చాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ కరెంట్ ఉంది కదా, ఈ కరెంట్ ప్లేస్లో మనం డిస్ప్లేస్మెంట్ కరెంట్ని కూడా యాడ్ చేయవలసి ఉంటుంది. లైన్ ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు
మ్యూ నాట్ ఇంటూ ఐ ప్లస్ ఐడి. ఇదిగోండి ఈ ఫార్ములా రాసిన, ఈ ఫార్ములా రాసిన, ఈ ఫార్ములా రాసిన, ఈ మూడిట్లో ఏది రాసినా ఒకటే, అంటే మూడు ఈక్వలే. ఇది కరెంట్ ఫామ్లో, ఇదేమో కరెంట్ డెన్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ అయితే, ఇదేమో కరెంట్ డెన్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే. ఓకే, ఈ మూడు కూడా ఏం తెలియజేస్తాయి? యాంపియర్స్ లా యొక్క కంటిన్యూస్ ఫామ్ని తెలియజేస్తాయి. ఓకే, ఇంతవరకు మ్యాక్స్వెల్ అనేటువంటి సైంటిస్టు డిస్ప్లేస్మెంట్ కరెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. నెక్స్ట్ క్లాస్లో మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఏ ఈక్వేషన్లో మనం మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అంటాం, ఆ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ని డిఫరెన్షియల్ ఫామ్లో ఏ విధంగా రాయాలి, అదేవిధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క ఈక్వేషన్, ఆ మూడింటిని డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ క్లాస్లో.